హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ కోడ్స్ పేజ్. ఈరోజు డే 3 టాపిక్ వచ్చేటప్పటికి వేరియబుల్స్. టాపిక్ మొదలుపెట్టే ఒక 2 సెకండ్స్ నేను ఒక 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఎవరన్నా ఒక టాపిక్ స్టార్ట్ చేసి మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని పేపర్ మీద పెట్టండి, రాసుకోండి, మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ 2 పాయింట్స్ ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఈ వేరియబుల్స్ని ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా డిక్లేర్ చేయాలి, అసలు ఎలా అసైన్ చేయాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ అనేవి అంటే స్టోరింగ్ డేటా వాల్యూస్ అని, వీటినే మనం ఐడెంటిఫైయర్స్ అని కూడా అంటాము. ఈ వేరియబుల్స్కి మనం రన్ టైంలో రన్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ వేరియబుల్స్కి పర్టికులర్గా మనం ఒక డేటా టైప్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. పైథాన్లో అస్సలు అవసరం లేదు. పైథాన్లో ఇన్బుల్ట్గా అదే తీసేసుకునేది. నెక్స్ట్, ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి గ్లోబల్ వేరియబుల్స్, ఇంకొకటి లోకల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ఫంక్షన్ బయట ఇస్తాం, డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అని చెప్తారు ఇంగ్లీష్లో. లోకల్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఏదైనా ఒక వేరియబుల్ని మనం ఇన్సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్లో డిక్లేర్ చేసుకుంటే వాటిని లోకల్ వేరియబుల్స్ అని, ఏదైనా వేరియబుల్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్లో డిక్లేర్ చేసుకుంటే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పుకుంటాం. అసలు ఈ వేరియబుల్స్ని మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలి, వాటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్ నేమ్ రూల్స్ ఏంటో చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ నేమ్ నువ్వు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అది లెటర్తో కానీ అండర్స్కోర్ సింబల్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. డిజిట్తో కానీ స్పెషల్ క్యారెక్టర్స్తో కానీ అస్సలు స్టార్ట్ చేయకూడదు వేరియబుల్ నేమ్ అనేది. అండ్ ఈ వేరియబుల్ నేమ్స్లో మనకి నెంబర్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కీవర్డ్స్ కానీ రిజర్వ్డ్ వర్డ్స్ కానీ వేరియబుల్ నేమ్స్గా మనం అస్సలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అసైనింగ్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ అని చెప్పేసి x = 3, y = పైథాన్ అని చెప్పేసి డబుల్ కోడ్స్లో ఇచ్చాను. ఈ ప్రింట్ x అన్నప్పుడు 3 అనేది మీకు ప్రింట్ అవుతుంది, ప్రింట్ y అన్నప్పుడు పైథాన్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ డేటా టైప్ అయినా యూజ్ చేసామా? లేదు, చేయలేదు. 3 అనేది ఏంటి, మనకి ఇంటీజర్, కానీ మనం ఏం ఇంటీజర్ అని చెప్పేసి ఏమి ఇవ్వలేదు. పైథాన్ అనేది ఒక స్ట్రింగ్, అది కూడా మనం ఏమి ఇవ్వలేదు. అది ఇన్బుల్ట్గా పైథాన్లో అది తీసేసుకునేది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఒకే వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్కి ఎలా అసైన్ చేయాలో ఒకసారి చూడండి. x, y, z = డబల్ కోడ్స్లో పైథాన్ అని ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ప్రింట్ x అన్నా, ప్రింట్ y అన్నా, ప్రింట్ z అన్నా, అన్నిటికీ నీకు ఒకటే ఆన్సర్ పైథాన్ అనే ప్రింట్ అయింది. అలాగే ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క వాల్యూ ఎలా అసైన్ చేయాలో చూడండి. మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఎక్స్కి పైథాన్ ఎలకేట్ అయింది, వైకి సి ఎలకేట్ అయింది, జెడ్కి జావా ఎలకేట్ అయింది ఇక్కడ మీరు చూసిన ప్రోగ్రాంలో. ఇప్పుడు ఒక ఫంక్షన్ నేమ్ ప్రింట్ ఆఫ్ అని యూజ్ చేస్తున్నాం మనం ఇందులో. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న వేరియబుల్స్ టాపిక్లో ప్రింట్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం. ఆ ఫంక్షన్ ఏంటి అనేది చెప్తాను. ఈ ప్రింట్ ఆఫ్ అనేది అవుట్పుట్ వేరియబుల్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. p = డబల్ కోడ్స్లో పైథాన్ ఈజ్ ఈజీ అని చెప్పేసి ఇచ్చాను. ప్రింట్లో p అని పాస్ చేశాను. అలా పాస్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, పైథాన్ ఈజ్ ఈజీ అని వచ్చింది. అంటే ఏంటి, మనం రన్ చేస్తున్నప్పుడు కన్సోల్ మీద అవుట్పుట్ మనకి డిస్ప్లే చేస్తుంది ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో పైథాన్ కోడ్స్ పేజ్.